హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. అదేంటో తెలుసా? పిజ్జా. పిజ్జా అంటే అందరికీ ఇష్టం కదా, నాకు కూడా ఇష్టం. ఈరోజు నేను మీకోసం పిజ్జా చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి. చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకుందామో ఇప్పుడు మనం చూద్దాము. లెట్స్ గో టు ప్రాసెస్. పిజ్జా బన్ మీద మొత్తం టమాటా కెచప్ మొత్తం డాట్స్ పెట్టుకొని పిజ్జా బన్ మొత్తం టమాటా కెచప్ స్ప్రెడ్ చేయాలి. వీడియోలో చూపించినట్టు రౌండ్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆ హోల్స్ లోపలికి వెళ్ళేలాగా చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేయాలి. టమాటా కెచప్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. చూసారా ఫ్రెండ్స్? సేమ్ వీడియోలో చూపించినట్టు చేయండి. నెక్స్ట్ ఆనియన్ ఇంగ్రీడియంట్స్, ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ దాని మీద మనం డెకరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు సేమ్ అలాగే స్పైసెస్లా కట్ చేసుకొని డెకరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై చేసుకొని ఉంచుకుంటాం కదా, దాన్ని కూడా దాని మీద పెట్టాలి. కట్ చేసుకొని పిజ్జా బన్ మీద చికెన్ని కూడా మొత్తం పెట్టాలి. దాని తర్వాత చీజ్ని మొత్తం పిజ్జా అంటేనే చీజ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, క్యారెట్ తురుముకుని దాంతో. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. స్పైసీగా మంచి టేస్ట్ని ఇస్తుంది పిజ్జాకి. చూసారా ఫ్రెండ్స్? సేమ్ టు సేమ్ అలాగే. నెక్స్ట్ గీ వేసుకుందాం దాని మీద. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సాల్ట్ వేసుకొని హాఫ్ బాయిల్ చేసి దాని మీద ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిజ్జాని ప్లేట్తో దాని మీద పెట్టుకోవాలి. మూత క్లోజ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. 20 minutes తర్వాత పిజ్జా రెడీ. ఇలా కట్ చేసుకొని టేస్ట్ చేయడమే. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.